ఇక చేనేత వస్త్రాల గురించట వీళ్ళకి ప్రేమ, ఎంత ప్రేమ ఉంది చూడండి. చేనేత పార్కు, హ్యాండ్లూమ్ పార్కు, ఏకైక పార్కు హ్యాండ్లూమ్ పార్కు పోచంపల్లిలో ఉంది. గతంలో కొత్త పార్కు మా దగ్గర ఉంది, గద్వాల మొత్తం నందిగడ్డ జిల్లాలో. దాన్ని కేటీఆర్ గారు 2016లో వచ్చి శంకుస్థాపన చేసిపోయిండ్రు. 16లో ఇప్పటిదాకా దానికి అతి లేదు గతి లేదు. వేసిన శిలాఫలకం కూడా పేర్లు కూడా ఎలిచిపోయినాయి, పేర్లు కూడా పోయినాయి. ఆడొక నయా పైసా ఖర్చు పెట్టింది లేదు. 4 సంవత్సరాలు అయిపోయింది. కేటీఆర్ గారు మొత్తం చేనేత రంగానికి ఎన్నో పెద్ద వేల కోట్లు కేటాయించినట్టు ఏమో బడ్జెట్లో చూపిస్తారు. అన్ని సిరిసిల్లకే తీసుకుపోతున్నట్టు నిధులన్నీ చూస్తుంటే. కేవలం పవర్ లూమ్స్ దగ్గర సిరిసిల్లకే చేనేత రంగానికి సంబంధించినటువంటి టోటల్గా బడ్జెట్ అంతా కూడా ఒకే చోట పెట్టుకుంటున్నారు తప్ప చేనేత రంగాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తలేరు. చేనేత కార్మికులు తీవ్రమైనటువంటి బాధల్లో ఉన్నారు. చేనేత కార్మికులు చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రానటువంటి దుస్థితిలో చేనేత రంగం ఉంది. పూర్తిగా చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఒక చిన్న అభివృద్ధి కూడా లేకుండా వీళ్ళు జిఎస్టీ తగ్గించాలని సంతోషమే. చేనేత కార్మికులకు అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఏం సహాయం అందిస్తున్నావు ముందు చెప్పు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏం తీసుకున్నావో చెప్పు. నువ్వు ఏం సాయం చేస్తున్నావో చెప్పు, ఏం సాయం చేసినావో చెప్పు. నువ్వేమి చెయ్యకుండానే, నువ్వు ఎలాంటి సహకారం అందించకుండానే నేను అడిగినా అయిపోయింది కేంద్రాన్ని, నేను కేంద్రాన్ని అడిగినా అయిపోయింది, అన్ని కేంద్రం చూసుకుంటుంది. నీకెందుకు వేసిందా ఓట్లు? నిన్నెందుకు గెలిపారా? ఇక్కడ దళిత బంధు పథకం అంట పాపం దేశమంతా అమలు చేయాలని అడుగుతున్నాడు. ముందు దేశం అమలు చేస్తాం కదా. మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికారంలోకి వచ్చినాక ఏం చేయాలని ఆ రోజు మాట్లాడతాం. నువ్వు హామీ ఇచ్చినటువంటి వాడిని నువ్వేం చేస్తావు ముందు చెప్పి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేయాలో నీ దగ్గర కోచింగ్ తీసుకోవాల్సిన పని లేదు, నువ్వు మాకు హితవు చెప్పాల్సిన పని లేదు. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క పేదవాళ్ళను ఏ విధంగా ఆదుకోవాలో, ఏ విధంగా అభివృద్ధిలోకి తేవాలనో, ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి రంగంలో ఏ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనో ఒక బహుదూర విజన్తో ముందుకు పోతా ఉంది. మీ పాఠాలు అక్కర్లేదు. నువ్వు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటటువంటి విధంగా నువ్వు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకో. దళిత బంధు హామీ ఇచ్చినావు, వాటిని అమలు చేయి. ముందు నీవు ఇచ్చిన హామీలు తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతాను, ఇప్పటిదాకా పెంచలేదు. దాని విధంగా ఎప్పుడు పెంచుతావో చెప్పు, అది చెయ్యి. కేంద్రం మీద బట్టగాలు చేస్తావు. నువ్వు వాల్మీకులను ఎస్టీలుగా మారుస్తారని హామీ ఇచ్చినావు, ఇప్పటిదాకా దానికి ఉలుకు పలుకు లేదు. నేను కాగితం పంపించిన ఢిల్లీకి అంటావు, పచ్చి అబద్ధాలు చెప్తావు. ఇట్లా అన్ని మోసాలు, అన్ని భారతీయ జనతా పార్టీ మీద వేసేస్తే చేతులు దులుపుకోవచ్చు అని చూస్తున్నావు. హామీ ఇచ్చింది కేసీఆర్ గారు, మీరన్న విషయం మర్చిపోవద్దు. హామీ ఇచ్చినటువంటి వాళ్ళు మీరు హామీ ఇచ్చినప్పుడు ఆ హామీని ఏ విధంగా నెరవేర్చాలంటటువంటి విధంగా ఆలోచించాల్సింది మీరు. దాన్ని సరైనటువంటి మార్గంలో తీసుకుపోయి దాన్ని ఏ విధంగా సాధించుకోవాలో దాన్ని చేయవలసింది మీరు. అవేమి చేయకుండా నేను కేంద్రానికి పంపించిన, కేంద్రం చేస్తలేదు. హామీ కేంద్రం ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు, మీరు కదా ఇచ్చింది హామీ. ఆ రోజు కేంద్రాన్ని అడిగి మీరు హామీ ఇచ్చిండ్రా? కేంద్రం చేయాలా, కేసీఆర్ నేను చేసినా అని చెప్పుకోవాలా? నువ్వు అసలు పంపిందే లేదు కేంద్రానికి, కానీ కేంద్రానికి పంపించిన అని చెప్తావు. వాల్మీకులకు అందరికీ తెలుసు నువ్వు చేసిన మోసం. వాల్మీకులకు అందరికీ తెలుసు నువ్వు చేసిన మోసం, నువ్వు చెప్తున్న మోసాలు మానేయండి, చిత్తశుద్ధి ప్రదర్శించండి. ఇక భారతీయ జనతా పార్టీ అంటే మతోన్మాద పార్టీ అంట. నువ్వు మతోన్మాదివి. నువ్వు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నది కేసీఆర్. భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఏమైనా అల్లర్లు జరిగినాయి? ఏమైనా జరిగినాయి అల్లర్లు? భయసాల అల్లర్లు చేస్తున్నది ఎవరు? నీ వాళ్ళు కాదా? నువ్వు కాదా చేయిస్తున్నది? అధికారంలో ఉండి కళ్ళు మూసుకొని చూస్తున్నావు నువ్వు అంటే నువ్వు కాదా దానికి బాధ్యుడు?
అక్కడ ఇండ్లు తగలబెడితే కళ్ళు మూసుకొని చూస్తావు. కానీ దాని సమస్యను పరిష్కారం చేసే మార్గం చూపు. దాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీ పైన మతోన్మాద పార్టీ అంటూ నీ చేతగాక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి నీవు, ప్రజాదరణ పెరుగుతుంటే చూసి జీర్ణించుకునేటువంటి నీవు, మొన్న 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి ప్రజలు ఆదరిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని, అభివృద్ధి జరగాలని చేసిన అభివృద్ధిని చూసి మళ్ళీ అధికారం చేతికిస్తే దాన్ని కూడా విమర్శిస్తావు. నీకెంత తట్టుకోలేనటువంటి పరిస్థితుందో దీనివల్లనే స్పష్టమవుతా ఉంది. ఈరోజు దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశాల్లో ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధమైనరు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. మీరు పీకేం తెచ్చుకున్నా, తోకేం తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా, మీరు ఎవ్వరిని తెచ్చుకున్నా, మీరు కాంగ్రెస్ కలిసి ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఓ రోజు ఉందని ఓ రోజు లేదని మీరు ఎన్ని రకాలుగా చేసినా, భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా మీరు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ప్రజలు ఈరోజు నిర్ణయించుకున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అశేషంగా ప్రజలు వస్తున్నటువంటి తీరు, అశేషంగా ప్రజలు స్వతహాగా వచ్చి వాళ్ళు భారతీయ జనతా పార్టీని ప్రజా సంగ్రామ యాత్రలో ఆశీర్వదిస్తున్నటువంటి తీరు, ఆ తీరే వాళ్ళ ప్రజల యొక్క ఆశీర్వాదమే భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే స్పష్టం చేస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీని ముందుగా నిలబెట్టండి, ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోండి. 2 బెడ్రూమ్ల ఇండ్లు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి బీదవాళ్ళకి ఇండ్లు ఏమో అందరికి కట్టియండి. ఇంకా సంవత్సరం టైం ఉంది మీకు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇండ్లు ఏమో డబుల్ బెడ్రూమ్ కట్టియండి. సొంత జాగాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వండి సొంత జాగాల్లో కట్టుకోవడానికి. వాళ్ళ ఇళ్ల స్థలాలు లాక్కోవద్దు. వాళ్ళ ఇళ్ల స్థలాలు గతంలో ఇచ్చినటువంటి ఇండ్ల పట్టాలు లాక్కొని ఇండ్లు లేకుండా, ఇండ్లు అడగకుండా వాళ్ళని ఇండ్లు లేనటువంటి గూడు లేకుండా చేయొద్దని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. భూమి ఉన్న వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళని భూమి లేని వారిని చేయొద్దని చెప్తున్నాను. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఉన్నది లాక్కోవద్దు, ఇచ్చింది లాక్కోవద్దు, గతంలో ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన లాక్కోవద్దు. చాతరైతే నువ్వు ఇయ్యి, అంతేగాని లాక్కోవద్దని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా నీ విషం కక్కేది మాని వాస్తవాలు నిజాలు మాట్లాడని ఇంకా నేర్చుకో. నీ అబద్ధపు రాజకీయాలు ఇక మాను, నీ సెంటిమెంట్ రాజకీయాలు మానుకో. నువ్వు ఏమి చేసినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇంకా ప్రయత్నం చేయి. ఇప్పుడు ఈయన కాదు కదా సూచనలు, ఈయన ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చమనండి. దేశంలో ఏం చేయాలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, ప్రధానమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నాయో, ప్రజలకు ఏం వాగ్దానాలు ఇచ్చినో ఆ వాగ్దానాలు నెరవేరుస్తారు. ప్రజలకు ఇంకా కొత్త అవసరాలు ఏమున్నాయో వాటిని గమనిస్తారు. ఒక విజన్తో పోతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈయనలాగా లక్షల కోట్లు ప్రాజెక్టులు పెట్టి, లక్షల కోట్ల పథకాలు పెట్టి దోచుకోవడానికి కాదు పథకాలంటే. వీళ్ళకి అలవాటు అయిపోయింది పథకాలంటే దోచుకోవడం. రుణమాఫీ చేసిండా ఇప్పటిదాకా రైతులకినా? ఇప్పటిదాకా రైతులకు రుణమాఫీ ప్రకటించిండు, రైతులకు రుణమాఫీ చేసిండా? రైతు రుణమాఫీ ఇప్పటికి అమలు చేయలేదు. 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయకుండానే కేంద్రం అది చేయాలి, కేంద్ర ప్రభుత్వం. అరే నీ ప్రభుత్వంలో నువ్వు ఏం హామీ ఇచ్చినావు ముందు అవి పూర్తి చేయవా? సలహాలు సూచనల తర్వాత
ఎస్, కేసీఆర్కు బాగా అలవాటు అయిపోయింది సెంటిమెంట్ మీద ఆడుకోవడం పాడుకోవడం. అటువంటి రాజకీయాలు నడవవు చెల్లవని తెలంగాణ ప్రజలు ప్రూవ్ చేసిండ్రు. బీజేపీకి అలవాటు పచ్చకామెల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని ఒక పచ్చకామెల రోగిలాగా మారిపోయిండు. ఆయన చెప్పిండు ఏంది, ఆదర్శ గ్రామ యోజన కింద అవార్డులు వచ్చినాయని. ఆ గ్రామాలన్నీ ఏ పార్లమెంట్లో ఉన్నాయో ఒకసారి చూడండి. టీఆర్ఎస్ ఎంపీలు ఉన్న చోట ఒక్కటి కూడా లేదు. టీఆర్ఎస్ ఎంపీలు ఉన్న చోట ఒక్క గ్రామం లేదు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు ఆదర్శ గ్రామాలను చేయడానికి ప్రతి ఎంపీకి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని చేసినటువంటి గ్రామాలు. టీఆర్ఎస్ ఎంపీలు తప్ప ఇక్కడ చూడండి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో, కరీంనగర్లో, నిజామాబాద్లో, అదేవిధంగా యాదాద్రిలో, కరీంనగర్ జగిత్యాల్లో, కరీంనగర్లో అయింది ఇప్పటిదాకా, ఆసిఫాబాద్లో అయింది, అంటే ఆదిలాబాద్ పార్లమెంట్లో అయింది, నల్గొండ పార్లమెంట్లో అయింది. అంతే, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, ఆసిఫాబాద్, కిషన్ రెడ్డి గారి హైదరాబాద్ ప్రాజెక్ట్ అక్కడ తప్పితే ఇంకెక్కడ కాలే గ్రామాలు. అంటే అర్థమవుతుంది ఎవరు చేయిస్తున్నారు అనేది ఇప్పుడు స్పష్టంగా. ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడనే స్పష్టమవుతుంది. ఏ ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అవి ఇంప్లిమెంటేషన్ ఒకసారి గమనించుకోమనండి. సొమ్ము ఒకరిది, సోకొకరిది, నిధులేమో కేంద్ర ప్రభుత్వానివి, సోకేమో కేసీఆర్ది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.